పబ్లిక్ దినాం రోడ్డెక్కుతుర్రు, దినాం పంచాది పెడుతుర్రు, దినాం గోసెల్ల పోసుకుంటుర్రు. ఆయన సరే అన్నదాతలు గట్టెక్కుతలేరు. కళ్ళల రాసులు గింజలు అట్లనే మునుగుతున్నాయి. ఎండకు వానకు ఆగమాగం అవుతున్నాయి. అటు పార్టీల నడుమ కూడా ధాన్యం దంగలు గట్టిగానే అవుతుంది. ఇక చూడుర్రి మంగళవారం ఏమేమి నడిచిందో. ఇంకో వారం 10 దినాలల్లో ఋతుపవనాలు రూబడి పెంచుతాయి. అసలు వానలు మోక మీదకి వస్తాయని అంటారు. మరి ఇంకా కూడా గింజలు కాళ్ళాలనే ఉంటే ఎట్టనో ఏమోనని అన్నదాతలంతా ఆగమాగం అవుతుండ్రు. ఇక జగిత్యాల జిల్లా కన్నాపూర్లో వేణుగోపాల్ అనే రైతన్న పండించిన వడ్లను 15 దినాల కింద తూకం వేసినరాట. కానీ లారీలు లేక లోడెత్తలేదట. అట్లా 20 బత్తాల వడ్లు చెదలు పట్టి చెడిపోయినాయి. ఎంత గోస చూడండి. ఇంకో దిక్కు కొనుగోలు కేంద్రాల కాడ పువ్వు పార్టీల నిరసన గట్టిగానే నడుస్తుంది. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో తిరిగిండ్రు కాషాయ లీడర్లు. వాడపర్తి ఐకేపీ సెంటర్ కాడ గట్టిగానే నడిచింది లడాయి. రైతు ఈరోజు పండించిన పంట అమ్ముకోవడానికి ప్రాణాలు వదులుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో అసలు సమస్య లేనట్టు 80% పండించిన పంట కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి గొప్పలు చెప్తా ఉన్నాడు. ఇక అదట్లుంటే సోమవారం నాడు జగిత్యాల పట్టణంలో పెరిగిన రేట్ల మీద మంత్రి అడ్లూరి సారు తాతిమ చెయ్యి పార్టీ లీడర్లు నిరసన చేస్తుంటే ఆ బాటెంట పోతున్న ఓ బస్సు డ్రైవర్ ఏమన్నాడంటే గదా అన్నట్టు ముందుగాల వడ్లు మక్కలు కొనుర్రి అనుకుంటూ పోయిండు డ్రైవర్ అన్న. అయితే అటెన్కి ఏమైందో అది కూడా చూడండి. 5 డిపోలలో మీకు లెటర్ పంపించారు, 5 డిపోలలో మీకు ఎక్కడ డ్యూటీ ఇయ్యారు అని చెప్పేసి మాట్లాడి వడ్లు మక్కలు కొనుండ్రి అన్నందుకు కొలువులకు రావద్దన్నారట. అయితే అసలు అక్కడ ఏమైంది ఏం కథ అనేది డ్రైవర్ అశోక్ అన్ననే చెప్పుకొచ్చిండు చూడండి. ధర్నాలు చేస్తుంటే నేను పోతుంటే మాకు కలిసింది కదా, దేని గురించి ధర్నా చేస్తారంటే డీజిల్ పెట్రోల్ గురించి చేస్తున్నాం రా అని చెప్పేసి అంటున్నా అన్న. గదిని గురించి కాదు, ఇక్కడ రైతులు కొట్టుకుంటారు, అడ్లు మొక్కల గురించి మాట్లాడరు. దాని గురించి రోజు నా బస్సులో ఎంతో మంది వస్తారు, పోతున్నారు, బాగా ఏడుస్తారు. క్యాజువల్గా మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ నేను ఏ రాజకీయ నాయకుని గురించి నేను మాట్లాడలే, ఏ పార్టీ గురించి నేను మాట్లాడలే, నేను ఏ పార్టీ లీడర్ని కాదు, ఏ పార్టీ కార్యకర్త కాదు, ఒక కామన్ మ్యాన్గా మాట్లాడినది అంతే తప్ప అంతకు మించి అంటే నేను ఏం చేయలేదని చెప్పేసి గట్ల అయిందట. ఇంకో దిక్కు వడ్లు మక్కలు కొనుండ్రి అని అన్నందుకే ఓ కార్మికుడిని పనులకెంచి తీసేస్తారా? ఇదెక్కడన్నీ అలవని కారు పార్టీ వాళ్ళు గట్టిగానే గరమైనరు. రోహిణి కార్తె ఆరంభమైంది, వర్షాలు ఏ తరుణంలో రావచ్చు. అప్పుడు వడ్డుతో కింద అని చెప్పాలంటే ఆర్టీసీ డ్రైవర్ పొట్టగూటి కోసం 20,000కు నౌకరు చేసుకుంటే దళిత బిడ్డను విధులకి తొలగిస్తారు. ఇంతకంటే అన్యాయం ఘోరం ఏమైనా ఉన్నదా? ఇంకో దిక్కు 3 నెలలు కర్రసాము నేర్చుకొని మూలకున్న ముసలమ్మను కొట్టినట్టు గా ఆర్టీసీ కార్మికుని మీద ప్రతాపం చూపించడేంది సార్లు అని కోపానికి వస్తుండ్రు పబ్లిక్ కూడా. మరి ఆఖరికి ఏం చేస్తారో ఏమో చూడాలి.